ఎవరో వచ్చి నా చెవిలో చెప్పారు, సార్ అందరు బాగా తింటున్నారు కానీ పైసలు ఎవరు పెడతలేరు సార్, చాలా పరిచయం అవుతుంది మనకి, ఇప్పుడు అంత కింద మీద అవుతుంది, జర ఏమన్నా అందరికి డబ్బుల గురించి చెప్పండి సార్ అని నాకు మంత్రం ఊసిపోయింది. ఒక మేడం ఎవరో, సరే అమ్మా నేను అడగగానే నేను చెప్తా అని దానంలో ఉన్న శక్తి గురించి చెప్పిన. ఎట్లుంటది అది, ఏంటి అంటే ఒక రాజు పెద్ద కోట భోజనం చేసి బాల్కనీలో కూర్చున్నాడు, రాత్రి నిద్ర వస్తలేదు. ఈయన ఇంటి నుంచి లక్ష్మి ఒక మేడం పట్టు చీర కట్టుకొని బయటికి వస్తుంటది. వస్తుంటే ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు రాజు. నేను లక్ష్మిని అంటది. నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అంటాడు. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా, అంకాపూర్ అంత అంత ఆగమాగం అవుతుంది లక్ష్మి వెళ్ళిపోతే. బాగా లక్ష్మీవాసం ఉంది ఈ ఊర్లో, సాక్షాత్ లక్ష్మి ఉంది ఇక్కడ, నిజంగా లక్ష్మి కటాక్షం ఉంది ఈ ఊరికి. రాజు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఆయన. సరే అమ్మా పర్మిషన్ ఇస్తున్నా వెళ్ళిపో అంటాడు. లక్ష్మీదేవి పోతున్నా అంటే ఓకే అంటాడు. వెళ్ళిపోయింది. ఇంకొద్దిసేపు అయినాక ఇంకో ఆమె వస్తుంటుంది, నువ్వు ఎవరమ్మా అని అడుగుతాడు. నేను దానము అంటది. లక్ష్మి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలి కదా, నీ దగ్గర లక్ష్మి లేదు, నేను కూడా వెళ్ళిపోతా అంటాడు. సరే వెళ్ళిపో అంటాడు, పర్మిషన్ ఇస్తున్నా పో అంటాడు. లక్ష్మి వెళ్ళిపోయింది, దానం పోయింది. ఇంకో ఆమె వస్తుంది, నువ్వు ఎవరమ్మా అంటే నేను కీర్తిని అంటది. దానం ఎక్కడ ఉంటుందో అక్కడ కీర్తి ఉండాలి కదా, నీ దగ్గర దానమే లేదు, నేను కూడా వెళ్ళిపోతున్నా అంటే ఓకే వెళ్ళిపో అంటాడు. ముగ్గురికి పర్మిషన్ ఇచ్చాడు రాజు. ఇంకా కొద్దిసేపు తర్వాత ధ్యానము, ఇద్దరు వైఫ్ హస్బెండ్ భార్య భర్తలు బయటకు వస్తుంటారు. మీరెవరు అని అడుగుతాడు రాజు. ఒకటి ధ్యానము, ఒకటి ధర్మము, ధ్యాన ప్రచారం. వాళ్ళకంటే పర్మిషన్ ఇచ్చిన మీకే ఓడించాడు, చల్ లోపల వెళ్ళిపోండి అంటాడు గట్టిగా. లోపల వెళ్ళిపోండి అని బెదిరియంగానే లోపలికి వెళ్ళిపోయినారు. ధ్యానము ధర్మము. ఇక వీళ్ళు సర్కిల్లో పోయి వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు వస్తే ఇంకో ఇంటికి పోదామని. లక్ష్మి దానం కీర్తి గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు అయిపోయింది. ఏం చేస్తాం ఇక, కర్మ అదే ఎక్కడుందో అక్కడ మనం ఉండాలి, ఇక వేరే దారి లేదని ఆపుతాబోర్రి, నాకు నీళ్ళ మీద నీళ్ళు దాపోరు. థ్యాంక్ యూ దాన్ని. అప్పుడు ధ్యానము ధర్మం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఆ లక్ష్మి మళ్ళీ నడుచుకుంటే రాజింటికి వస్తుంది. లక్ష్మి ఏడుంటే ఆడ నేను ఉండాలని దానం వెనకకే వస్తుంది. దానం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండాలని కీర్తి కూడా నడుచుకుంటూ వస్తుంది. లక్ష్మి దానము కీర్తి, ఏ ఇంట్లో ధ్యానం ఉంటుందో, ఏ ఇంట్లో స్వాధ్యాయం ఉంటుందో, ఏ ఇంట్లో సజ్జన సాంగత్యం ఉంటుందో, ఏ ఇంట్లో దానం ఉంటుందో, ఏ ఇంట్లో గురు సాంగత్యం ఉంటుందో, ఏ ఇంట్లో శాకారం ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మి నడిచి వస్తుంది. శ్రీర్వర్చస్వమాయుష్యం ఆరోగ్యం ఆవిదాచోపమానం మయ్యతి. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఏది మిస్ కాలేదు, అన్ని నడిచి వస్తాయి. అడిగే అవసరం లేదు. పత్రిసారి ఎప్పుడన్నా అడిగిండా ఏమన్నా? ఎప్పుడు అడిగింది చూడలే. ఏం తక్కువ ఉంది సార్కి? ఎట్లుండే ఆయన? దాదాజీ దగ్గర ఏం తక్కువ ఉండే? ఏం పర్సనాలిటీ దాదాజీ అసలు, ఆయనకు దగ్గర నుంచి చూస్తున్నాను నేను. ఆ గ్లో, ఆ పర్సనాలిటీ, ఆ ఫిజిక్, ఆయన రిస్ట్. రోజు 108 సూర్య నమస్కారాలు చేసిన బాడీ దాదాజీది తెలుసా? డైలీ 108 సూర్య నమస్కారాల బాడీ. ఆయన నడుము ఇట్లా ఉంటుండే, సింహం కూర్చున్నట్టే ఆయన వచ్చి కూర్చుంటే. సేమ్ బాడీ నరేంద్ర మోడీ, సూర్య నమస్కారం అది కూడా చేస్తారు. ఎవరైనా సూర్య నమస్కారం ఇక్కడ? అందుకే అల్లం లేక ఇటు అటు పెరుగుతాయి బాడీ. బాడీ కాన్షియస్ లేకుండా ఎట్లుంటారో అర్థం కాదు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి బాడీని. శరీరం కలుధర్మ సాధనం. మన శరీరం బాగుంటేనే, మన ఆరోగ్యం బాగుంటేనే ధ్యానం అవుతుంది, ధ్యానం బాగుంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అందుకే ఆ రథాన్ని బాగా మెయింటైన్ చేసుకోండి. 3 పూటలు స్నానం చేయండి, 1 పూట భోజనం చేయండి. 3 పూటలు తింటారు, 1 పూట స్నానం చేస్తారు. అశాస్త్రీయమైన జీవితం, అశాస్త్రీయమైన భోజనం, అశాస్త్రీయమైన ఆధ్యాత్మికత. అందుకే ఇంబ్యాలెన్స్ అయిపోయింది. మన బాడీ మైండ్ ఇంటలెక్ట్ కంప్లీట్ గా ఇంబ్యాలెన్స్ అయింది. అందుకే
ఆ బ్యాలెన్స్ చేయడానికే మళ్ళీ గట్టిగా చెప్పండి, ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇంకోసారి గట్టిగా గట్టిగా ఇంకా జర గట్టిగా చెప్పండి. స్వాధ్యాయము 4 కలపాలి మనం, అప్పుడు అద్భుతంగా ఉంటుంది లైఫ్. నల్లల కింద రాయి ఉంటుంది, ఆ రాయి కింద రౌండ్ షేప్ ఉంటుంది. ఎవరు చేసిండ్రు అది? ఎవరైనా చేసిండ్రా? ఎవరు చేయలేదు. అయిపోయింది. ఎప్పుడైందో తెలియదు కానీ అయిపోయింది. స్వాధ్యాయము క్లాసులు విని 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 జీవితం మారిపోయింది. షేప్ వచ్చింది ఒకటి, తర్వాత చెప్పి 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 ఇంకో షేప్ వచ్చింది. అదే మన దాదాజీ చెప్పింది, అదే మన పత్రి సార్ చెప్పింది. దాదాజీ 50 సంవత్సరాలు త్రికాల్స్ అంతానే చెప్పాడు, పత్రి సార్ 50 సంవత్సరాలు ఉట్టి ధ్యానమే చెప్పాడు. ఆనాపానసతి కొద్దిగా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, అంతే. ఆ రెండింటిని కలిపే పని మనం చేయాలి. మా ఇంటికి వచ్చిన రోజు కొత్తగా ధ్యానానికి వచ్చినాక పత్రి సార్ మా ఇంటికి రావడము, మాతో కూర్చున్నాక మా అమ్మ దగ్గర వచ్చి ఇట్లా షెడ్ పట్టుకున్నాడు పత్రి సార్ 2 చేతులతోనే. ఏంది సార్ ఇది అంటాడు. నీ నరేందర్ని నాకు ఇచ్చేయమ్మా అన్నాడు పత్రి సార్. నీ నరేందర్ని నాకు ఇచ్చేసే అన్నాడు. నేను ఇచ్చేదాకా ఏడు ఉన్నావు సార్, ఎప్పుడో గుంజుకున్నావు, నా చేతిలోనే లేడు వాడు ఇప్పుడు అన్నది మా అమ్మ. ఏం పంచుకొట్టిందిరా పోయి మీ అమ్మ కూడా అంటుంది పత్రి సార్. ఇది మన తపనతో మనం కనెక్ట్ అవుతాం, లేకుంటే కాము. పిల్లి ఒక్కొక్క చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పట్టుకెళ్తుంది. దాదాజీ చేసిన పని అట్లుంది. పత్రి సార్ కోతి, మనం పోయి పట్టుకోవాలి. ఆయనకు చేస్తావా చేస్తావా నీ ఇష్టం అంటాడు. ఇంత ఓపెన్గా ఏ గురువు చెప్పాడు. ఎప్పుడైనా డిస్టర్బ్ కాలేదు, టెన్షన్ పడలేదు, అయితే లేకుండా లేదు, నా ఇంటి పని అన్నాడు సార్. కానీ ఎంత మంచి ఒక రంగుని తీసుకొచ్చింది ఈరోజు. ఈ ప్రపంచానికి ఇప్పుడు అవసరం ఉంది వీళ్ళు ఇద్దరికి కలిపిన వాళ్ళది. పత్రి సార్కి దాదాజీకి కలిపి ఎవడైతే ఉంటాడో వాళ్ళ అవసరం చాలా ఉంది ఇప్పుడు. నా ఎక్స్పీరియన్స్ ఇది. బాడీ బాగుండాలి అంటే నల్లగడ్డం పట్టుకోండి, రామ్దేవ్ బాబాని. శరీరం బాగుండాలి అంటే, ఆత్మ బాగుండాలి అంటే తెల్లగడ్డం పట్టుకోవాలి పత్రి సార్ని. బాడీ నల్లగడ్డము, ఆత్మకు తెల్లగడ్డము, ప్రచారం గురించి నోగడ్డము. గడ్డమేం అవసరం లేదు, అందరు ఎట్లున్నారు అట్లా మనం ఉండాలి. స్పెషల్గా తయారయ్యే అవసరం లేదు. కట్టు బొట్టు జుట్టు అవసరం లేదు. చెప్పండి. యజ్ఞోపవీతము, పీలికలు, బొట్లు, తెల్ల బొట్లు, విభూతులు అవసరం లేదు. ఈ 3 లేనివాడే పిరమిడ్ మాస్టర్. ఇంకో 4 ఉండొద్దు. ఇవి ఉన్నోళ్ళు బాగుపడలేరు అంట. సిగ్గు, శరము, చీము, నెత్తురు. చెప్పండి. ఎప్పుడు సిగ్గుపడొద్దు. ధ్యాన ప్రచారానికి బయటికి వెళ్తే నాకు ఉంటే 5 స్టార్ ఉంటుంది అకామిడేషన్, లేకుంటే ఓపెన్ స్టార్. ఎవడు అడిగేవాడు కూడా ఉంటాడు. అట్లుంటుంది. అదైనా ఓకే, ఇదైనా ఓకే అంటేనే మనం పని చేయగలుగుతాం. దేనికి ఎక్స్పెక్టేషన్ లేకుండా అన్నిటికీ అతీతంగా ఉండాలి మనం. సుఖం వద్దు, దుఃఖం వద్దు, జయం వద్దు, అపజయం వద్దు, పాస్ వద్దు, ఫెయిల్ కూడా వద్దు, మంచి వద్దు, చెడు కూడా వద్దు. ఎంత బాగుంది ఇది. నీకేం కావాలి అని శివుడు అడుగుతాడు. అదే నిర్వాణాష్టకంలో ఏం చెప్తాడు? నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రం నా తీర్థం, నా వేద నా యజ్ఞ, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, చిదానంద రూప శివోహం శివో. ఎంత బాగుంది అది. అంటే అందరు పోయి గుళ్ళ నా పిల్లలే పాస్ కావాలి, నా పిల్లలే పాస్ కావాలి. ఫెయిల్ ఎవరి పిల్లలు కావాలిగా? పాస్ అడిగితే ఫెయిల్ ఉంటుంది, లాభాలు అడిగితే నష్టాలు ఉంటాయి, మంచి అడిగితే చెడు ఉంటుంది, ప్రాఫిట్ అడిగితే లాస్ ఉంటుంది. దానికి ఎంబడే ఉంటుంది. అడిగినామంటే దానికి కండిషన్ అయిపోతుంది, దాని ఎంబడి ఇంకోటి రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే మంచి సిస్టమ్ ఏంటంటే నాకు సుఖం వద్దు, దుఃఖం కూడా వద్దు, జయం వద్దు, అపజయం కూడా వద్దు, పాస్ వద్దు, ఫెయిల్ కూడా వద్దు.
ఇది బాగుంది. మరి ఏం కావాలరా భయ్ నీకు అంటే నీలాగా నేను కావాలి అంతే. చిదానంద రూప శివోహం శివోహం. నమే మృత్యు శంఖ నమే జాతి భేద పితానైవ మీనైవ మాతాన జన్మాన బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. నేను పుడితే కదా చచ్చిపోయే భయము? పుట్టనే లేదు. పుట్టక ముందు ఉన్నాను, తర్వాత ఉన్నాను, తర్వాత కూడా ఉంటాను. అదే ఆత్మతత్వం. నేను అంటే నా శరీరం అంటారు కానీ నేను శరీరం అంటారా? శరీరం వేరేదే. నా మనసు అంటారు, నేను మనసు అన్నారు. నా బుద్ధి అంటారు, మరి ఏది నేను అనేది ఏది? అదే పత్రిసారు, అదే మెటాఫిజిక్స్. అక్కడికి పోవాలి మనం. అదే విశ్వం, అదే సూపర్ కాన్షియస్, అదే ఎగ్జిస్టెన్స్, అదే కనిపించని కరగని తరగని కాలని పదార్థం, అదే ఆత్మ మీలో ఉంది. దాంతో కలుతుంది ఈ ధ్యానము. చెరుకులో తీయదనం ఉంది, పువ్వులో నూనె ఉంది, గంధం చెక్కలో స్మెల్ ఉంది, అలాగే పాలలో నెయ్యి ఉంది. మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు. దాన్ని తెలుసుకునే ప్రాసెసే ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇవి 4 మెయింటైన్ చేస్తే అద్భుతంగా మనకు మనం యోగేశ్వరులుగా అయిపోతాం. యోగ సాధన చేసేవాళ్ళే యోగేశ్వరులు. యోగము అంటే శ్వాసతో కలయిక. దేనితో కలయిక? శ్వాసతో కలయికనే యోగము. ఆ యోగ సాధన ఎవరి దగ్గర ఉందో వాళ్ళే యోగేశ్వరులు. ఇంకేముంది? కరెక్టే కాదండి? స్వాధ్యాయ బాయిలు ఎట్లా ఉంది? స్వాధ్యాయ బాయిలకు అడుగుతున్నా, దాదాజీ కరెక్టా, పత్రిసార్ కరెక్టా? ఇద్దరు కావాలి మనకు. సంపాదించేది నేర్పించిండు దాదాజీ, ఖర్చు పెట్టేది నేర్పించిండు పత్రిసార్. పంచితేనే పెంచబడుతుంది, దాచుకుంటేనే దోచబడుతుంది అంటాడు. పంచండి 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 అంటాడు. అందుకే ధ్యానాన్ని పంచుదాం. అమ్మొద్దు ధ్యానాన్ని. ఎప్పుడు కమర్షియల్ చేయొద్దు, పాలిటిక్స్ రానియద్దు. వాళ్ళు చేస్తే ప్రోగ్రామ్ మేము రాము, మేము చేస్తే వాళ్ళు రావద్దు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ అన్ని పక్కకు పెట్టేయండి. పాలిటిక్స్ ఆధ్యాత్మికతలు ఎప్పుడు రానియద్దు. మనం ఎంత కింద ఉంటాం అంత ఎదుగుతాం. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు. పెద్ద పెద్ద చెట్లు సునామీలు తుఫాన్లు వస్తే ఎగిరిపోతాయి. గడ్డి ఎగురుతుందా? గడ్డి ఎగురుతుంది ఎక్కడైనా? ఎన్ని తుఫాన్లు వచ్చినా నీళ్ళు వచ్చి వెళ్ళిపోతాయి, ఇట్లా ఫ్రెష్గా నిలబడుతుంది మళ్ళీ. సింపుల్గా ఉన్నోళ్ళు అంత బాగుంటారు. నేనే తోపుని ఉన్నోళ్ళు అంతా ఎగిరిపోతారు. నాకే తెలివి బాగుంది, నా దగ్గర డబ్బు బాగుంది, అంకాపురంలో నాలాంటి బిల్డింగ్ ఎవరికి లేదు, నాకున్న అంటే భార్య ఇలాంటి ఎవరికి లేదు, నా పిల్లలకి తెలివి ఎక్కువ ఉంది, నేనే అన్ని తెలిసినోన్ని అని ఉన్నోళ్ళంతా ఎగిరిపోతారు. నాకు ఏమి తెలియదని ఉన్నోడు గడ్డిలాగా ఉంటాడు, పత్రిసార్లాగా ఉంటాడు, దాదాజీలాగా ఉంటారు వాళ్ళు. అదే సింపుల్ లివింగ్ వాళ్ళకి ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అది ధ్యానము. పంచండి కానీ అమ్మకండి. దానము చెయ్యండి. శక్తి దానము, జ్ఞానదానము, అన్నదానము, భూదానము, శ్రమదానము, ధ్యానదానము, రకరకాల దానాలు. రోజు మీ కాళ్ళు మీ గురించి నడుస్తే, ఒక్కరోజు పత్రిసార్ గురించి నడవాలి, చరణాలు అయిపోతాయి. మీ నోరు రోజు మీ గురించి మాట్లాడితే, ఒక్కరోజు పత్రిసార్ గురించి మాట్లాడండి. రోజు మీ గురించి ఖర్చు పెడితే, ఒక్కరోజు పత్రిసార్ గురించి ఖర్చు పెట్టండి. రోజు మీ గురించి సంపాదిస్తే, ఒక్కరోజు పత్రిసార్ గురించి సంపాదించండి. రోజు మీ గురించి కష్టపడితే, ఒక్కరోజు పత్రిసార్ గురించి కష్టపడండి. ఆ ఒక్కరోజు పోయి మీ జీవితం పవిత్రం చేస్తుంది. అదే దాదాజీ చెప్పింది, పత్రిసార్ చెప్పింది. ధ్యాన ప్రచారం బాగుంది అని నేను చెప్పుకుంటూ 6 నెలలు బయట పోతే మా మేడం రాణిస్తుంది ఇంట్లో. అటు పోవుడు అది రాంగు, అటే ఉండు అది రాంగు. మరి ఇటే ఉండొద్దు, ఇది రాంగు, అటే ఉండొద్దు అది రాంగు. అది బాగుండాలి, ఇది బాగుండాలి. అది మెటాఫిజిక్స్, ఇది ఫిజిక్స్. ఇది మెటాఫిజిక్స్, అది ఫిజిక్స్. భార్య పిల్లలు బిజినెస్ అంతా మాయా, ఎంబడి రాదు. కానీ అది బాగుండాలంటే దీన్ని పట్టుకోవాలి. ఇది ఉప్పు లాంటిది, అది భోజనం కానీ ఇది ఉప్పు. ఈ ఉప్పు అందులో కలిపితే జీవితం బాగుంటది, భౌతిక జీవితము. ఆధ్యాత్మికం బాగుండాలంటే భౌతికం కూడా బాగుండాలి. ఇంట్లో అంతా టెన్షన్ ఉంటే ఏం ధ్యానం చేస్తాం, ఏం ధ్యానం చెప్తాం? పోయి
అది బాగుండాలంటే దీన్ని పట్టుకోవాలి, ఇది బాగుండాలంటే దాన్ని పట్టుకోవాలి. ఎంత బాగుంది ఇది. అది కనిపిస్తుంది, ఇది కనిపించదు. అది ఎంబడి రాదు, ఇది ఎంబడి వస్తుంది. అది మాయా, ఇది సత్యము. అది ఇహలోకము, ఇది పరలోకము. అది ప్రాపంచికము, ఇది ఆధ్యాత్మికము. అందుకే ధ్యానము, దానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇవి 4 నేను బాగా మెయింటైన్ చేసిన. మీకు ఏదైనా కావాలనుకుంటే మీ దగ్గర ఉన్నది తీయాలి, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా నడిచి వస్తుంది. ఇది యూనివర్సల్ లా, ఇది భగవంతుని లా. జనాలకు పవిత్రం చేస్తూ 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 నేను పవిత్రుడిని అయిపోయినా. జనాల ఆరోగ్యాన్ని బాగు చేస్తూ చేస్తూ నా ఆరోగ్యంగా ఉన్నాను. జనాలకు ఆ ప్రశాంతతను ఇచ్చి 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 నేను ప్రశాంతంగా ఉన్నా ఈరోజు. అది యూనివర్సల్ లా. నాకు టెన్షన్ కావాలంటే మీకు టెన్షన్ పెట్టాలి, అంతే, ఇంకేం లేదు. మనం ఏమి ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది. అందుకే ఇస్తున్నది ఏమి ఇస్తున్నాం అనేది గొప్పగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. మనం ఇస్తేనే మళ్ళీ అది రిటర్న్ వస్తుంది, లేకుంటే అప్పటిదాకా రాదు. కృష్ణుడు బర్త్డే ఉంటుంది, 16,800 మంది గోపికలు ఇంత ప్రేమ చూపిస్తారు. నేనంటే నిజంగా ఎవరికి ఇష్టమో చూడాలి ఈరోజు అని టెస్ట్ పెడతాడు బర్త్డే రోజు. పెద్ద స్టేజ్, ఇంత పెద్ద కేక్ ఉంటుంది, పక్క కత్తి ఉంటుంది, కాస్ట్లీ చీరలు, పట్టు చీరలు కట్టుకొని వస్తారు. ఇక వీళ్ళు 16,800 మంది కత్తి తీసి ఫింగర్ కట్ చేసుకుంటాడు కృష్ణుడు. ఇలా చూపిస్తాడు. ఇక బ్లడ్ బ్యాంక్, అది రక్తం పోతుంటది. చూస్తారు వీళ్ళందరూ, కృష్ణునికి రక్తం వెళ్తుంది, బట్ట కట్టాలి ఆయనకి. చూస్తారు, కాస్ట్లీ పట్టు చీర, ఇది 6 టైంలోనే ₹1,00,000 చీర వాళ్ళది. ఆడగట్టే ఇంత బట్ట వెలుగు గురించి ఇది చెప్తామా? పాత బట్ట కావాలి దాన్ని కట్టడానికి. అన్ని 16,800 మంది పాత బట్ట తెచ్చి కడతామని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. కృష్ణుడు పెట్టిన టెస్ట్ అది. ద్రౌపది పక్కకే ఉంటుంది, నా కృష్ణుడి కంటే ఎక్కువగా నా చీర అని చింపేస్తుంది. చింపి కట్టేస్తే కృష్ణుడు ఇట్లా చూపిస్తాడు, ఊపుకుంటూ వస్తారు అందరు పాత బట్ట పట్టుకొని. ఇట్లా చూపిస్తాడు, ఇది మీ అందరికి టెస్ట్ ఉండే, ఈమె చేసుకున్న డిపాజిట్ నా గురించి చింపింది పట్టు చీర. అలాంటి చింపిన పట్టు చీరలో ఉన్న ఒక్కొక్క దారం పోగుకు ఒక్కొక్క చీర చేసి పంపిస్తాడు మహాసభలో ద్రౌపది వస్త్రాలన్నప్పుడు. అది దానంలో ఉన్న శక్తి, అంత పవర్ ఉంటుంది దానంలో. పత్రిసారి గురించి మీరు ఇంత చేస్తే ఇంత వస్తుంది. ఏ పనైనా చేయండి, ఇంత చేస్తే అంత రిటర్న్ వస్తుంది. దైవ కార్యానికి ఉన్న శక్తి అదే దాదాజీ చెప్పారు, అదే పత్రిసారి చెప్తున్నాడు. మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం అన్ని చెప్పే ఆధ్యాత్మికత అంతా ఇదే, ఇంకేది లేదు. అందుకే ఇవి 4 నేను పట్టుకుంది: ధ్యానము, దానము, స్వాధ్యాయము. తెలిసింది చెప్పాలి, అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. ఈరోజు నా స్వాధ్యాయం అవుతుంది, మీరు కాదు. ఇక్కడ చెప్పి చెప్పి నేను గట్టిగా అయిపోయినా, మీరు కాదు. మీరు గట్టిగా కావాలంటే మీరు పోయి చెప్పాలి, అప్పుడు మీ స్వాధ్యాయం అవుతుంది. స్వయం అధ్యయనం. సజ్జన సాంగత్యము అంటే స్పిరిచువల్ మాస్టర్ ఎవడైనా సీనియర్ ఉన్నాడు మీ ఊరికి వస్తే వాడి దగ్గర ఉన్నది లాగే ప్రయత్నం చేయాలి. ఎన్నో విషయాలు కొద్ది కొద్దిగా చెప్పినా మీకు ఈరోజు. ఎన్ని బుక్కులదో మీకు కొద్ది కొద్దిగా వచ్చింది. ఇది సజ్జన సాంగత్యం ఒక బెనిఫిట్ ఇది. అందుకే సజ్జన సాంగత్యం చేయాలి అంటారు పత్రిసార్. 30 years నా జర్నీలో ఏమేమి జరిగినో ప్రతి ఆ బుక్ లో ఉన్న అసెన్స్లే మీకు చెప్పిన. అట్లా రకరకాల అనుభవాలు చూసిన, మిరాకిల్ చూసిన పత్రిసార్తో అసలు అర్థమే కాదు, ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అది పవర్, మెటాఫిజిక్స్ పవర్. అది షాప్లో నేను బిజీగా ఉంటాను, ఎప్పుడు ఫోన్లు వస్తుంటాయి. 2 నెలల తర్వాత పౌర్ణమి ధ్యానము సార్, మీ ప్రోగ్రాం పెట్టుకుంటాం సార్, మీరు రావాలి అన్నారు. నేను షాప్లో బిజీ ఉన్నా. సరే అమ్మా పెట్టండి, కానీ మళ్ళీ గుర్తు చేయండి దగ్గర వచ్చినాక అన్న. నేను నోట్ చేయలేదు. పౌర్ణమి ధ్యానము 2 months తర్వాత ఓకే అన్నాను, నా పనిలో నేను ఉన్నాను. జర కొద్దిగా దగ్గర వచ్చిన తర్వాత గుర్తు చేయండి అమ్మా అన్నాను. 15-20 రోజుల తర్వాత ఇంకో ఫోన్ నాకు, సేమ్ అదే పౌర్ణమి, అదే డేటు, అదే నైట్ ప్రోగ్రాము. సార్ మీరు ఓకే అంటే మేము పెట్టుకుంటాను. పెట్టుకోండి అమ్మా, నాకు దగ్గర వచ్చినాక ఫోన్ చేయండి అన్నా. ఎట్లా జరిగింది చూడండి. అది దగ్గర వస్తుంటే 2 ఫోన్లు చేస్తున్నారు, ఒకటే డేటు, ఒకటే టైము,
ఇద్దరు సార్ మీరు ఓకే అంటేనే పెట్టుకున్నాం సార్ అంటారు. అమ్మా నేను మర్చిపోయినా, నాకు గుర్తులేదు, ఎవరైనా క్యాన్సిల్ చేసుకోండి, నేను ఎక్కడ రావాలి, ఒక్క డేట్లో ఇద్దరి దగ్గర ఎట్లా రావాలి, నేను కుదరదమ్మా క్యాన్సిల్ అంటే, లేదు సార్ మాకు తెలియదు మీరు వస్తున్నారని వీళ్ళు కట్ చేస్తారు, వాళ్ళు కట్ చేస్తారు. ఏం చేయాలి నేను అప్పుడు? బాగా ఆలోచించిన. ఒక ఊరికైతే ఇంతకుముందు పోయినా, ఇంకో ఊరికి పోలేదు, ఆ ఊరికి నేను పోతా. ఇక ఏమైనా కానీ వాళ్ళకి చెప్తే వింటలేరు. ఒకటే డేటు, ఒకటే టైము, ఒకటే పౌర్ణమి. నేను ఎప్పుడైతే పోలేనో ఆ ఊరికి పోయి క్లాస్కి కూర్చున్నా, రాత్రంతా క్లాస్ అయింది, పొద్దున వాళ్ళ ఫోన్ వస్తుంది, ఏం క్లాస్ సార్ మీది అని. ఏ ఊరికైతే పోలేమో అక్కడ ఎవడు పోయిండు, ఎవడు? ఎంత బాగుంది సార్, ఎంత బాగా చెప్పారు సార్, ఏం క్లాస్, మా పబ్లిక్ అంతా మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టమంటున్నారు సార్ అంటాడు. నాకు అర్థమైతే ఇదేం జరిగింది, అక్కడే నేను ఇక్కడ ఉన్నా, నా డ్రెస్ ఎట్లుంది సార్, అబ్బా ఎంత బాగుంది సార్, మెరూన్ కలర్, నేను మెరూన్ వేసిన ఆ రోజు, అదే చెప్తున్నాడు. భోజనం చేసినాం పక్క పక్కన అంటాడు. చక్కెరకేళి ఇస్తే మీరు తినలేరు, మళ్ళీ నాకు తీసి నాకు ఇచ్చినారు సార్ అంటాడు. నేను ఇక్కడ చేసిన, అక్కడ ఎవడు చేసిండు? హైదరాబాద్ వెళ్తున్నా, పత్రి సార్ ఫోన్, ఎక్కడ అంటే ఇప్పుడే వస్తున్నా సార్ అంటే, ఇంటికి రా అన్నాడు. సార్ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గరే. సార్ ఇంటికి పోయి కూర్చున్నా, ఇడ్లీ తెచ్చి ఇచ్చింది మేడం, కూర్చున్నా. ఏం ఎక్కడ వెళ్ళొచ్చా అంటే, ఇట్లా ప్రోగ్రామ్కి వెళ్ళినా సార్. ఒకటే డేటు, ఒకటే టైము, నాకు గుర్తులేదు కానీ ఓకే చేసుకున్నా, కానీ క్లాస్ జరిగింది సార్ 2 చోట్ల. నేను ఉన్న ఈ ఊర్లో, ఆ ఊర్లో ఎవడున్నాడో సార్, ఇప్పటిదాకా నాకు అది మిస్టరీగా ఉండిపోయింది, ఎవడు అది అని. నీ పేరుతో అంత అడ్వర్టైజ్మెంట్, స్క్రోలింగ్, పాంప్లెట్లు, ఇంపోర్ట్లు అంతా డిస్ట్రిబ్యూట్ అయినాక ఎట్లా ఆగనిస్తానయ్యా ఆ ప్రోగ్రామ్, ఎట్లా క్యాన్సిల్ కానిస్తా? నీ బాడీ తీసుకొని నేను సింపుల్గా నేను అప్లై చేసేది. నేను ఒక్కొక్కటి ఎట్లా అప్లై చేశానంటే, మనం రెస్పాన్స్ తీసుకొని చేస్తే రిస్క్ పెరుగుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే, చావక ముందు చనిపోవడం అంటే ఇన్నర్గా కంప్లీట్ సమర్పిత భావం. నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేదు అంటే, మురళి ఏమంటది అంటే, చేతిలో పట్టుకొని చూడు నా దగ్గర ఏముంది అంటే, ఇట్లా పట్టుకుంది రుక్మిణి ఇట్లా పట్టి చూస్తుంది, ఏముంది ఉట్టి బుర్రని నువ్వు అంటది. అందుకే పత్రి సార్ నాకు దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు ఉట్టి బుర్రలాగా ఉన్నాను, అందుకే సంగీతం వస్తుంది నా జీవితంలో. 7 చక్రాలు దాటాలి, అర్థమైందా? 7 చక్రాలు దాటిపోవడము, 7 కొండలు కాదు దాటిపోయేది. ఫ్లూట్గా అయిపోవడం, ఖాళీ అయిపోవడం. శారీరక ఆరోగ్యము, శరీరము చెప్పండి, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. శరీరానికి కూర్చొని అలవాటు చేయండి. ఈ నొస్తుంటాయి, లేవుమంటది, ఏమో అంటది, పరిచయం చేస్తుంది. దాన్ని చూడాలి మనం. శరీరము మనకు కూర్చున్నప్పుడు ఎంత డిస్టర్బ్ చేస్తుందో దాన్ని చూడాలి. మనకంటే గొప్పది కాదు కదా. డిసిషన్ మీ చేతిలో ఉండాలి, వీల్ పవర్ మీది స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే లేవాలనిపిస్తుందో అప్పుడే బలంగా కూర్చోవాలి, అప్పుడు దాన్ని దాటేస్తాం. శరీరాన్ని దాటడం అంటే అది, అర్థమైందా? శరీరం కంటే గొప్పది మనసు. టాయిలెట్ వస్తే ఇది చూపిస్తే ఇడుస్తారా? ఇదే చూపించాలి, శరీరమే. దీనికంటే గొప్పది మనసు. ఎంగేజ్మెంట్కి రింగులు పెడతారు దీనికే. మనసు ఎట్లుంటుంది అంటే, ఇంట్లో కరెంట్ పోయిందన్న టెన్షన్ ఉండదు. అంకాపూర్ అందరికి కరెంట్ పోయింది, నిమ్మలం అవుతుంది అప్పుడు. కరెక్టే కదా? మనసు ఎంత రిలాక్స్ అవుతుంది. నా పిల్లలు ఫెయిల్ అయినారంటే టెన్షన్ ఉండదు, వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్, ఓకే రైట్. నా దుకాణంలో గిరాకు లేదన్న బాధ ఉండదు, పక్క షాప్లో ఉన్న గిరాకు బాధ ఎక్కువ ఉంటుంది. అది మనసు. కనిపించదు మెటాఫిజిక్స్, కానీ అందులో పొల్యూషన్ ఉంది, అందులో జిడ్డు ఉంది. మోస్తున్నాం మనం. మిత్రుల్ని ఎప్పుడు గుర్తు చేయం, శత్రువుని మాత్రం చచ్చిపోయేదాకా మోస్తాం. వాళ్ళు చేస్తేనే ఇట్లా అయినాం సార్ మేమని చెప్తారు నాకు. వాళ్ళ వల్లే మేము ఇట్లా అయిపోయినాం, మా ఆస్తి అంతా తీసుకున్నారు సార్, మాకు మోసం చేసారు సార్, చచ్చిపోయేదాకా మోస్తారు. అదొక బంధం అయిపోతుంది. అందుకే
శత్రుత్వం వద్దు, మిత్రత్వం వద్దు, సుఖం వద్దు, దుఃఖం వద్దు, జయం వద్దు, అపజయం వద్దు, పాస్ వద్దు, ఫెయిల్ వద్దు. అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే శివుడు, అతీతంగా ఉన్నవాడే నారాయణుడు, అతీతంగా ఉన్నవాడే దాదాజీ, అతీతంగా ఉన్నవాడే బుద్ధుడు, అతీతంగా ఉన్నవాడే పత్రి సార్. ఆ అతీతంకి ప్రయత్నం చేసేవాళ్ళమే మనమంతా. చూడాలి అంతే. ఏం పోయింది? ధ్యానంలో కూర్చున్నారు, బాగా ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు లేని ఆలోచనలు అప్పుడే వస్తాయి. ఎందుకంటే ఏది వద్దంటామో అది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? సాక్షిగా చూడాలి దానికి. మనం పోవద్దు. ఆర్మూర్ పెద్ద షోరూమ్ చూపిస్తుంది, చందన బ్రదర్స్ అని చూపిస్తుంది. చూడాలి, ఏం పోయింది? పైసలు తగులుతాయా? ఆగం ఆగం కావద్దు. లోపలనే పట్టు చీరలు వేస్తాడు ఇట్లా లైన్గా, 10,000 అంటాడు. ఎందుకు టెన్షన్ పడతారు? మా ఊర్లో 8,000కే దొరుకుతాయని బార్గెనింగ్ చేయొద్దాడా? చూడాలి ఏం జరుగుతుంది, చూడాలి. ఆలోచనలు వస్తే దాన్ని వాచ్ చేయండి, రెస్పాన్స్ ఇవ్వకండి, కట్ చేయకండి. వద్దు అంటే ఎక్కువ అవుతుంది. కోడలు తల్లిగారింటికి పోతా 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 అని 10 సార్లు అడుగు, ఒకసారి సరే పో అమ్మా అనాలే. ఎట్లా పోతావు చూస్తా అంటే చూపిస్తుంది. మళ్ళా చూపేదా? వద్దు అంటే ఎక్కువ అవుతుంది. మనసుకున్న అలవాటు అది. టైట్ చేసినట్టు ఉండాలి, లూజ్ ఇడిచినట్టు ఉండాలి. అప్పుడే బ్యాలెన్సింగ్ ఉంటుంది. మన మనసు మనతో ఉంటుంది, లేకుంటే డిస్టర్బ్ చేస్తుంది. శరీరానికి సూర్య నమస్కారాలు చేయాలి రోజు. అందరూ యూట్యూబ్లో కొట్టండి, నేర్చుకోండి. అందరూ పిల్లలకు అడిగి చూపిస్తారు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీ బాడీ జీవితంలో ఎక్కడ ప్రాబ్లం చెయ్యదు. అద్భుతమైన శక్తి ఉంటుంది మీ బాడీలో. ఫిజికల్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాదాజీ బాడీ, నరేంద్ర మోడీ బాడీ, నా బాడీ కూడా అదే. 30 సంవత్సరాలు నేను సూర్య నమస్కారాలు చేస్తాను. అంతే ఉంది నా బాడీ ఇప్పటిదాకా. పెరగలేదు, తగ్గలేదు. ఇది బ్యాలెన్సింగ్. చేస్తారా లేదా? అందరూ నేర్చుకోండి. మెల్లిగా స్టార్ట్ చేయండి. 5 రౌండ్లు నేను చేసేది. ఈ కాలుతో 5, ఈ కాలుతో 5. 5 నిమిషాలు పడుతుంది, మీకు 10 నిమిషాలు పడుతుంది అంతే. మెల్లగా చేస్తే మంచి డైజెషన్ ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది, మంచి గ్లో ఉంటుంది. జీవితంలో మీకు వీక్నెస్ దగ్గర రాదు. అది మొకాళ్ళ నొప్పులు రావు, బ్యాక్ పెయిన్ రాదు, బాడీలో వంగదు, నిద్ర బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫిజికల్ బాడీ గురించి మాత్రం నాకు నచ్చినది అది. దాదాజీ కూడా సజెస్ట్ చేస్తారు అది. శరీరానికి సూర్య నమస్కారాలు, మనసుకు సంగీతం, బుద్ధికి చదువులు, ఆత్మకు ధ్యానము, పరమాత్మకు ప్రచారం. అర్థమైందా? పూజలు చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. పూజలు చెప్పండి గట్టిగా. స్తోత్రాలు, జపాలు, ధ్యానము, ప్రచారము. ఎవరికైనా బెదిరియాలంటే దీంతో చూపిస్తే భయపడతారా? దీనికి ఆ శక్తి ఉందా? దీనికి ఉందా? దీనికి ఉంది. ఆత్మకు ఆ శక్తి ఉంది. ఆజ్ఞాచక్రము కమాండింగ్, కళ్ళు తీసి చూపిస్తే ఇది రావాలి. దీనికి ఆ పవర్ ఉందా లేదా? దీనికి పవర్ లేదు. అది దీనికి ఉంది. పత్రిసారి డైరెక్ట్ దీంతో కలుపుతున్నాడు మనకు ధ్యానంతో. ఆత్మశక్తిని పెంచుతుంది ధ్యానము. ఈయన పరమాత్మ. కుంభకర్ణుడు ఇక్కడ అయిపోయినాడు. కుంభకర్ణుడు శరీరంలో అయిపోయినాడు. రావణాసురుడు మనసు దగ్గర అయిపోయినాడు. విభీషణుడు బుద్ధి దగ్గర అయిపోయినాడు. ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు ఈయన. ఈ మూడింటిని దాటేసినామంటే అద్భుతంగా ఉంటుంది. అందుకే డైరెక్ట్గా పత్రిసారి ఏం చేశారంటే ఇక అవన్నీ వద్దు, ఇక బైపాస్గా వెళ్ళిపోదామని బుద్ధుని ముద్రలో పట్టుకున్నాడు ఆయన. ఆత్మ పరమాత్మను కలిపే విధానమే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం తప్ప ఇవన్నీ మాయా ప్రపంచము, ఫిజిక్స్ కనిపించేటి ఇవి ఎంబడి రావు. కానీ మెయింటైన్ చేయాలి, కొట్టుకు పోవద్దు. మెయింటైన్ చేసుకుంటూ దీన్ని సాధించాలని చెప్తున్నాడు. ఇదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, క్లోజ్ చేస్తాం ఇక. అర్థమైంది కదా? ధ్యానంలో ఆలోచనలు వస్తే ఎప్పుడు కట్ చేయకండి, చూడండి దాన్ని.
బాధలు వస్తాయి, సుదీర్ఘంగా చూడాలి. బాడీలో ఏదో డిస్టర్బ్ చేస్తుంది, మనం సుదీర్ఘంగా చూడండి, దాన్ని కాలిపోతుంది, వెళ్ళిపోతుంది. మీరు రెస్పాన్స్ ఇస్తే పెరుగుతుంది. షాప్లో గిరాకు వచ్చినప్పుడు నేను వాట్సాప్ పట్టుకొని కూర్చొని వానికి మాట్లాడకుంటూ ఉంటాడా? వెళ్ళిపోతాడు. సేమ్ ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు మనం ఎవ్వరం మాట్లాడకుండా అట్లా చూస్తూ ఉంటే ఉంటాడా? వెళ్ళిపోతాడు. ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి మన లోపల. ఇది హ్యూమన్ సైకాలజీ. ఇది సాక్షిగా చూసినప్పుడు అది ఏం చేస్తుందంటే అరిచి 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 సైలెంట్ అయిపోతుంది. ఈజీ సిస్టమ్ ఇది, ఈజీ టెక్నిక్ ఇది. ఇంకా చెప్పండి. స్వాధ్యాయాలో దాదా గారు టిఫిన్ బాక్స్ ఎవరి వారు తెచ్చుకోమంటారంట. మన పత్రిక గారు ఇక్కడ మనకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టారు. నాకు స్వాధ్యాయాలో తిరిగే ఒక మహానుభావులు నాకు ఒక దగ్గర బంధువు అడిగారు, మీది ధ్యానము శుద్ధ తప్పు, దాదా గారు ఇదేం చెప్పలేదు అని నాకు ఒక ధ్యానంలో తిరిగే చుట్టాలు అబ్బాయి అన్నారు. సరే ఇక్కడ మన టిఫిన్ బాక్స్ తెచ్చుకోవాలంటారు స్వాధ్యాయాలో, ఎవరి వాళ్ళు తెచ్చుకుంటారంట అక్కడ. ఇక్కడ మరి మీరు తింటున్నారు, అక్కడ మీరు తింటున్నారంటే ఒకరికి బాధ పెడుతున్నారు, అక్కడ డబ్బులు అడుగుతున్నారు, మీరు ఒకరే భరిస్తున్నారు, బేర్ చేస్తున్నారు ఫుడ్కి. అక్కడ వాళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాదాగారేమో ఎవరి బాక్స్ వారే తెచ్చుకోవాలంటారు. ఇది పెద్ద క్వశ్చన్ కాదు, ప్రాబ్లం కాదు. దాదాజీ నేర్పించిన సిస్టమ్ ఓకే, కానీ పత్రి సార్ ఏం చేశారంటే వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది. మనం అన్నం పెట్టినప్పుడు యథా అన్నము తథా మన్నము. ప్రతి ఒక్కళ్ళకు డబ్బాలు కట్టుకొని రండి, పులిహోర తెచ్చుకుంటారో దద్దోజనం తెచ్చుకుంటారో మీ ఇష్టం, ఓకే. అది స్వాధ్యాయ ఆర్గనైజేషన్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే అది చేయలేము, అన్లిమిటెడ్. ఇప్పుడు పిరమిడ్ సొసైటీ అట్లే అవుతుంది. కానీ పత్రి సార్ దీని గురించి మేము ఒకసారి డిస్కస్ చేసినాం. సార్ ఏమన్నారంటే ఆ డే 1 నుంచి మనం భోజనం పెట్టాలి, ధ్యానం చెప్పాలి. భోజనం ఎట్లా వస్తుందో ఆలోచించే అవసరమే లేదు, వస్తుంది అన్న ఆయన థాట్ పవర్ మేనిఫెస్ట్ అయింది. పిరమిడ్ సొసైటీలో మీరు ఏ ఊరికి పోయినా మీకు ఉండడానికి ఒక పిరమిడ్ ఉంటుంది, ఒక సెంటర్ ఉంటుంది, భోజనం ఉంటుంది. దీనికి లోటు లేదు. ఇది పత్రి సార్ బాగా బలంగా చెప్పిన మాట, బలంగా మేనిఫెస్ట్ అయిపోయింది. అది దాదాజీ దానికి ఫోకస్ చేయలేదు, అందుకే ఎవరి డబ్బలు వాళ్ళు అన్నది నడిచింది. కానీ పత్రి సార్ అది ఒప్పుకోలేదు. మన అన్నము జనాలకు పోవాలి, వాళ్ళు ధ్యానం చేయకుండా అవసరం లేదు, కానీ భోజనం మాత్రం మనది పడాలి వాళ్ళ కడుపులో అంటాడు. ఎందుకు సార్ ఇది అన్న, యథా అన్నము తథా మన్నము. ఎలాంటి భోజనమో అలాంటి ఆలోచనలు, అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అందుకే యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్. దాదాజీ ఎంత సైన్స్ ఇచ్చాడు త్రికాల సంధ్యలో. కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యేతు గోవింద ప్రభాతే కరదర్శనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అద్భుతంగా ఉంది సార్. కర అంటే చెయ్యి, అగ్రభాగం అంటే ఇక్కడ లక్ష్మి ఉంటుంది. ఎప్పుడు క్యాష్ కౌంట్ చేయాలంటే ఇదే కావాలి. లాజిక్ ఉంది ఇలా. కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి. రాయాలంటే ఈ సపోర్ట్ కావాలి. ఇక్కడ సరస్వతి ఉంది, ఇక్కడ లక్ష్మి ఉంది. బాగా డబ్బు ఉన్నోడికి బలుబు బాగుంటుంది, బాగా చదువు ఉన్నోడు కూడా బలుబు బాగుంటుంది. ఇద్దరిని కంట్రోల్లో పెట్టాడు, మధ్యలో ఉంటాడు. కర మధ్యేతు గోవింద ప్రభాతే కర దర్శనం. ఎంత బాగా చెప్పాడు దాదాజీ. చదువులు పెరిగి, డబ్బు పెరిగి, బిల్డింగ్లు కార్లు పెరిగి, కొవ్వులు పెరిగి మనిషి ఎట్లయిపోయినాడు ఇప్పుడు అంటే, కరాగ్రే వసతి కాఫీ కప్పో కరమూలే బిస్కోటో కర మధ్య న్యూస్ పేపరో ప్రభాతే టీవీ దర్శనం యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్చంతే సర్వకిల్ విషయ్. చాలా అద్భుతం ఉంది ఇది కూడా. భోజనం చేసేటప్పుడు భగవంతుని అర్పించి ప్రసాదంగా చేసి ఆచమనం చేసి తినాలి. ఆ జీవరాశుల దృష్టి పడి నెగిటివిటీ భోజనంలో పడుతుంది. అది తింటే దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది, దాని ఇంపాక్ట్ అని చెప్తున్నారు. అయితే ఒక అమ్మ రోజు భోజనం పెడుతుంటే ఒక భిక్షు వచ్చి రోజు తీసుకొని తినేవాడు. పెడుతుంది, తింటున్నాడు, పెడితే బాగా రోజు తీసుకుంటున్నాడు, తింటున్నాడు. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అయింది, 6 నెలలు అయిపోయింది. కానీ ఎందుకో ఒక రోజు
అమ్మ భోజనం పెడదామో తీసుకొద్దామని లోపలికి వెళ్తే వీడు ఏం చేస్తాడంటే వీని కన్ను ఆడ ఒక మూల మీద ఆమె నెక్లెస్ ఉంటుంది 10 తులాల బంగారం గోడకు పెట్టి ఉంది. వీని కన్ను దాని మీద పడుతుంది. ఎన్ని రోజులు ఇది అడుక్కు తినే బతికిది, మంచి ఛాన్స్ ఈరోజు దొరికింది. ఆమె పెడితేనే పెట్టిన అన్నం వీడు తినేది. నెక్లెస్ ఒక్కడి తీసుకోబోతే అయిపోయి నా జీవితం సెట్ అయిపోతుంది అని ఆమె అటు పోగానే ఆ చైన్ తీసి నెక్లెస్ బ్యాగ్లో వేసుకున్నాడా? ఆమె అన్నం తెచ్చి ఇచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతాడు, కూర్చుంటాడు. ఆ ముద్ద తీసుకునేటప్పుడు ఆలోచన వస్తుంది ఆయనకు. 6 నెలల నుంచి ఆమె పెడితేనే తింటున్నా కానీ ఇదేంది ఇలాంటి ఆలోచన వచ్చింది, ఆమె ఇంట్లోనే దొంగతనం చేసిన నేను ఈరోజు, ఏదో తేడా ఉంది అని తినకుండా అట్లే పెట్టేసి ఇంటికి పోతాడు. అమ్మ నిన్న పెట్టిన అన్నం నువ్వు ఆ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చినావు అమ్మ అని అడుగుతాడు. ఏం చెప్పడు. అయితే ఆ అమ్మ అంటది ఏం లేదు, మా ఇంటి ముందు బియ్యం సంచుల లారీ అన్లోడ్ అయితే ఇన్ని బియ్యం కింద పడి ఉండే, అవి ఎత్తుకొచ్చి కడిగి నీట్గా అన్నం వండి అదే అన్నం నీకు పెట్టినా అన్నది. అమ్మ ఎత్తుకొచ్చిన బియ్యం వండి పెట్టిన భోజనం చేసినందుకు నీ నెక్లెస్ ఎత్తుకుపోవాలన్న ఐడియా నాకు వచ్చింది, ఇగో చూడు అంటారు. యథా అన్నము తథామన్నము. అందుకే పవిత్రమైన భోజనము, పవిత్రమైన డబ్బు మన ఇంటికి రావాలి. డబ్బు ఎప్పుడు పవిత్రమవుతుంది? నెలకు 30,000 సంపాదిస్తే ఒక్కరోజు ఇన్కమ్ పత్రిసార్ గురించి, అన్నదానాన్ని గురించి, ధ్యాన ప్రచారం గురించి తీసినప్పుడు 29,000 మీ ఇంట్లో సుఖము, శాంతి, ఆరోగ్యం ఇచ్చే లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది. అది దానంలో ఉన్న శక్తి. 29,000 తింటామా, 1000 రూపాయలు కూడా తిని జమ చేస్తాము. జర్ర ఛాతీలో నొప్పి వచ్చింది తీసుకుపోయారు హాస్పిటల్కి. యశోద హాస్పిటల్కి పోతాడు, ఒక 20,000 30,000 కడతాడు, ఏం లేదు అసిడిటీ అని పంపిస్తాడు ఇంటికి. అది కంపెన్సేషన్. రోగాలు వస్తున్నాయి, డాక్టర్ల దగ్గర పోతున్నాయి, ఐటీ వాళ్ళకి పోతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి. మన దగ్గర నుంచి ఏదైనా పోయింది అంటే దానికి మనమే జమ చేసుకున్న అలక్ష్మి. దానం లేని ధనం మన ఇంట్లో ఉంటే టెన్షన్ పెట్టే లక్ష్మి. అన్నీ బాగున్నాయి సార్, నా పెద్దోడు నా మాట విన్నాడు సార్ అన్నాడు ఒకడు ఊర్లో. నువ్వు విన్నావా? నేను ఎన్నిసార్లు వచ్చినా నీ ఊర్లో? ఇట్లా ప్రతి ఒక్కడు ఒక్కొక్క బాధల్లో ఉన్నారు ఈరోజు. అందుకే అన్నిటికీ ఒక్కటే ఆధ్యాత్మికత అనే ఆయుధాన్ని పట్టుకుంటే ఈ అరిష్టము, ఈ దరిద్రం అంతా కాలిపోతుంది. బయటికి రావాలి, పవిత్రులుగా అయిపోవాలి, దాదాజీలాగా కావాలి, పత్రిసార్లాగా కావాలి. ప్రతి స్త్రీ ఒక ఆదిశక్తులుగా అయిపోవాలి మీరందరూ. కృష్ణునికి తలనొప్పి వస్తే బాగా మైగ్రేన్ హెడేక్ వస్తుంది. రుక్మిణి ఏం చేస్తుంది? జెండు బాంబు పెట్టి చూస్తుంది, ఏమో రకరకాల బాంబులు పెడితే కూడా తగ్గదు. ఇదేమైపోయి నాకు ఇక ఏం చేయాలి అంటే కృష్ణుడు అంటాడు దీని మందు నేను ఒకటి చెప్తా అన్నాడు. ఏం చేయాలి? ఇక ఇన్ని బాంబులు పెట్టినా, ఇన్ని ఛాయలు ఇచ్చినా నీకు తగ్గుతలేదు హెడేక్ అంటే అంకాపూర్ అని ఒక ఊరు ఉంటుంది అన్నాడు కృష్ణుడు. అంకాపూర్లో ఒక ఊర్లో ఒక ఫంక్షన్ హాల్లో అందరు కింద మీద చైర్ల మీద కూర్చొని కింద కూర్చొని ఉంటారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా క్లాస్ వింటున్నారు చూడు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ధూళి తెచ్చిన తలకు పెడితే ఆ నొప్పి పోతుంది అన్నాడు కృష్ణుడు. అంత ఇంపార్టెంట్ మీరు అందరూ. ఇట్లా చేయలేపండి అందరు, ఇట్లా దింపుర్రి, గట్టి కొట్టుకోర్రి శబాష్ అని. ఏమో యోగా చేపిస్తున్నా అనుకున్నారేమో, మీ శబాష్ అది. ఈ లేజితనం ఒక్కటి తీసేయండి, ఇంకేం లేదు. అది పెద్ద ప్రాబ్లం. అది పని చేతకానోని పట్టి పెళ్లి చేసిరంట. కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, అత్తగారి ఇంటికి పోయిండు, పనే లేదు, తింటున్నాడు అంటున్నాడు. వచ్చిన కొత్త అల్లుడు 2 రోజులు 3 రోజులు బాగుంటుంది, నెల అయిపోయింది వాడు ఇంట్లోకి వెళ్ళి జరగడు. అత్తమామకి టెన్షన్ అయిపోతుంది, వీనికి ఎట్లా చేద్దాం, ఇక పొమ్మనరాదు వాడు అల్లుడు, లేకుంటే వాడు వెళ్ళాడు అని బాగా ఆలోచించి బాత్రూంలో ఒక బోర్డు పెడతాడు. ఇంటికి వచ్చినోడు ఎవడైనా కానీ 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండొద్దు అని రాస్తారు. వీడు చదివి కూడా ఇంకో 3 రాత్రులు అయిపోయినాయి, టెన్షన్ అవుతుంది మామగారికి. ఇక ఏం అల్లుడు గారు స్నానం చేస్తున్నారా అంటే రోజు చేస్తున్నా మామ, ఎంత బాగా చూసుకుంటున్నారు, మస్తుగా తింటున్నాడు అంటున్నాడు. అయితే మరి బోర్డు చదవలేదా అంటాడు మామ. చదివినా అంటే అర్థం కాలేదా అంటాడు. బాగా అర్థమైంది అంటాడు. నీ ఇంటికి వచ్చినోడు ఎవడైనా కానీ 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండొద్దని రాసినావు.
ఎంత బాగా రాసినావు అంటే మరి నీకు అర్థం కాలేదా అంటే 3 రాత్రుల అర్థం నీకేం తెలుసు మామ, నాకు బాగా తెలుసు అన్నాడు అల్లుడు. అదేంది నీకు తెలిసిన రాత్రులు ఏంటో నాకు తెలియని అంటే సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి అంటాడు అల్లుడు. అప్పుడు ఆ 3 రాత్రులు ఎప్పుడు వస్తాయి? సంక్రాంతి వచ్చేది జనవరి, శివరాత్రి వచ్చేది మార్చ్ ఏప్రిల్, నవరాత్రి వచ్చేది అక్టోబర్. ఆ 3 రాత్రులు కంప్లీట్ చేసే పోతామా అంటాడు. అట్లా మొన్న వైజాగ్ పోదామని స్టేషన్లో కూర్చుంటే ఇట్లా సైలెంట్గా కూర్చున్నా. ఒకడు పట్టు సిల్క్ షర్ట్ వేసుకొని 4 బ్యాగులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నాది బట్టల వ్యాపారం, అని షర్ట్ అంతా ఇట్లా అతుకుపోయింది. అరే ఇంత 4 బ్యాగులు మోస్తున్నాడు వీడు, వీని ఎంబడి ఎవరు లేరా అని చూస్తే వెనక వీని భార్య అని తెలుస్తుంది. కాటన్ పోచంపల్లి కాటన్ శారీ కట్టుకున్నది, కడక్కు ఐరన్ చేసింది, పౌడర్ పెట్టుకుంది, ఊపుకుంటూ నడుస్తుంది, ఒక బ్యాగ్ లేదు చేతిలో. ఇక లేచిన అమ్మ నమస్తే అన్న, మీరు నిర్మల కదా అన్న. కాదు శ్యామల అన్నది. మీది వరంగల్ కదా అంటే కాదు కాజీపేట అన్నది. ఆయన ఎవరమ్మా అంటే నా భర్త అన్నది. నీకేం బాధ అనిపిస్తలేదు అమ్మ 4 బ్యాగులు మోస్తే ఆయన ఎట్లా అయిపోయినాడు చూడు అంటే సింపుల్గా అన్నది, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్నది. పోనీ ఒక్క సీట్ దొరికితే ఏం చేస్తావమ్మా అంటే ఆయన నిలబడతాడు, నాకు కూర్చోబెడతాడు. సింపుల్గా. ఎంత కాన్ఫిడెన్స్ ఆమెకు. మామూలు ఒక్క మనిషి చేతిలో చేయిస్తే జీవితం ఇంత సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, నిండుగా ఉన్నది అంటే అదే చేయి పత్రిసార్లు లాంటి వాళ్ళ చేతిలో ఇస్తే, భగవంతుని చేతిలో ఇస్తే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సుఖంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. పెళ్ళి అంటే సరెండర్నెస్. ఇంటి ముందు వచ్చి ఎవడో ఆఫీసర్ గట్టిగా అరుస్తాడు, అమ్మాయి మీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, 10,000 కట్టాలి, ఎక్కడ అని గట్టిగా అడిగితే లోపలికి వెళ్ళి వస్తాయి. సైన్ కూడా చేయరాదు ఆమెకు. ఎక్కువ మాట్లాడకంటది. మా సార్ లేడు, రేపు వచ్చి మాట్లాడుకున్నాడు అంటది. ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క మనిషి చేతిలో చేయించింది. అదే పెళ్ళి. ధ్యానం. ధ్యానం అంటేనే భగవంతునితో కలయిక. దేవాలయము అంటారు. దేవుడితో లయం అయిపోవడం, భగవంతుడితో లయం అయిపోవడం, శ్వాసతో లయం అయిపోవడం, విశ్వంతో లయం అయిపోవడం, మన జీవితాన్ని భగవంతుని చేతిలో పెట్టడం, ఆరోగ్యాన్ని భగవంతుని చేతిలో పెట్టడం. బండి ఊకే రిపేర్ వస్తే ఏం చేస్తాం? ఎక్కడ కొన్నవాడు తీసుకొని సర్వీసింగ్ సెంటర్లో ఇస్తాం. బాడీ ఊకే రిపేర్ వస్తే ఏం చేయాలి? పెద్ద పెద్ద రిపేరింగ్లు వస్తే పెద్ద పెద్ద ధ్యానాలు, చిన్న చిన్న మైనర్ ఉంటే చిన్న చిన్న ధ్యానాలు పనిచేస్తాయి. బీపీ షుగర్లకు రోజు కూర్చుంటే వెళ్ళిపోతుంది. క్యాన్సర్లు ఉంటే 10 గంటలు ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు ఆ బాడీ సర్వీస్ చేసుకుంటుంది. ఆ సర్వీస్ సెంటర్లో పడేయాలి బాడీకి. ఆ బాడీ, మైండ్, ఇంటలెక్ట్, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ పడేయాలి అక్కడ. ఆటోమేటిక్గా మళ్ళీ మనం పుట్టినప్పుడు ఎట్లున్నాం ఫ్రెష్గా అట్లా తయారవుతాం. అదే మన పత్రి సార్, మన దాదాజీ. బాగుందా క్లాస్? ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలుక, అల్లంత దూరాన వల్లకాటిలోన, నీ ఇల్లు ఉన్నద చిలుక. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలుక. జీవితాంతం మనిషి ప్రాపంచిక జీవితాన్ని జీవించు మాయలో కొట్టుకుపోతూ అజ్ఞానంలో ఉండి ఎంత కింద మీద పడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఎన్లైటెండ్ వాళ్ళకి తెలియదు. ఒక రూమ్ డోర్ తీస్తే చీకటిగా ఉంది అంటారు, డోర్ తీసి చూస్తే చీకటి ఉంది అన్నారు. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలుక, అల్లంత దూరాన వల్లకాటిలోన, నీ ఇల్లు ఉన్నది చిలుక. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు, పోవునాడు అంతే చిలుక. ఏం తీసుకొచ్చినాం, ఏం తీసుకోపోతాం?
కానీ జీవితాంతం ఆగం 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 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ టెన్షన్ టెన్షన్. కరెక్టా జీవితం అది? సరి అయిన జీవన విధానం అది కాదు. 3 నాళ్ళ ముచ్చటకు మురిసేవు బ్రహ్మసేవు. సొంత కారు ఉంటేనే సంతోషం, సొంత ఇల్లు ఉంటేనే సంతోషం, మంచి అల్లుడు వస్తేనే సంతోషం. ఇది కాదు, వీటికి అన్నిటికీ దాటాలి మనం, అతీతంగా ఉండాలి. ఎప్పుడు జీవితం నాటకం అని అర్థమైపోతుంది అప్పుడు. 3 నాళ్ళ ముచ్చటకు మురిసేవు బ్రహ్మసేవు, ముందు గతి కానవే చిలుక. ఆలు పిల్లల్లంచు అన్నదమ్ముల్లంచు ఆరాట పడబోకి చిలుక. నీకు నీవే గాని నీకెవ్వరు లేరు, నీకు నీవే గాని నీకెవ్వరు లేరు, నా మాట నమ్మవే చిలుక. ఆలు పిల్లలంచు ఆడపిల్లలను చూడొద్దని ఎప్పుడు అన్నము. చూడాలి, మన ధర్మం అది. తల్లిదండ్రులను చూడాలి, భార్యను చూడాలి, పిల్లల్ని చూడాలి, సమాజం చూడాలి, గురువుని కూడా చూడాలి. మన గురించి మనం చూసుకోవాలి. మనం ఆగం కావద్దు ఎప్పుడు. ధ్యాన జగత్ చేయడానికి మనం బట్టలు చింపుకోవద్దు. మనం బలంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. డబ్బుతో ఆరోగ్యంగా బుద్ధిపరంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్నిట్లో బలంగా ఉండాలి. ఆలు పిల్లల్లంచు అన్నదమ్ముల్లంచు ఆరాట పడబోకే చిలుక. అవసరం ఉన్నది చెయ్యాలి, మరీ టెన్షన్ పడే అవసరం లేదు. జరుగుతాయి, ఏం జరగాలో జరుగుతుంటుంది. దానికి మనం ప్రతిదానికి టెన్షన్ పడవద్దు. ఆలు పిల్లల్లంచు అన్నదమ్ముల్లంచు ఆరాట పడబోకే చిలుక. నీకు నీవే గాని నీకెవ్వరు లేరు. ఒక పేషెంట్ ఇంట్లో బెడ్ రిటర్న్, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం 10 రోజులు చూస్తుంది. తర్వాత భార్య కూడా అలసిపోతుంది. జాలిగా సావు, ఈ అవ్వ ఎడికెళ్ళో తెచ్చుకున్నావు రోగం, ఈ బతుకు ఏం చేసినావో ఎంక పాపాలు చేసినావో అని తిడుతుంది. నీకు నీవే గాని నీకెవ్వరు లేరు. అప్పుడు కూడా భగవంతుడే మీతో ఉంటాడు. భార్య ఉండదు, తమ్ముడు ఉండడు, అల్లుడు ఉండడు, పిల్లలు ఉండరు, ఎవ్వరు ఉండరు. నీకు నీవే గాని నీకెవ్వరు లేరు, నా మాట నమ్మవే చిలుక, నా మాట నమ్మవే చిలుక. రాత్రి 12 గంటల దాకా భార్య దగ్గర కూర్చుంటుంది వండుకుంటుంది. ఇక దాని తర్వాత ఎవడు చూడాలి ఆయనకు, ఆ పేషెంట్కి? నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, నీ శ్వాస, నీతో విశ్వాన్ని నడిపించే విశ్వేశ్వరుడే మీతో ఉన్నాడు. ఇంతకంటే లాజిక్ ఇంకేం లేదు. వాడు బయటికి వెళ్ళిపోతే నలుగురు బట్టి తీసుకెళ్లే బాడీ అది. మీ శరీరం కూడా మీది కాదు అని చెప్తుంది. నీకు నీవే గాని నీకెవ్వరు లేరు. రెంటల్ ఫ్లాట్ మీ శరీరము. కొన్ని డీలక్స్ ఉంటాయి, కొన్ని సెమీ డీలక్స్ ఉంటాయి, కొన్ని సూపర్ డీలక్స్ ఉంటాయి, కొన్ని మొక్కలు చూడబోతే కావు. అవి ఫ్లాట్లే అంతా. ఎంత బాగున్నాయి బిల్డింగ్లు. ఒక ఏరియాలో అంత బిల్డింగ్లు బాగాలి. ఇంకో ఏరియాకి పోయినాం ఓల్డ్ సిటీకి, అన్ని పాత ఇండ్లు ఉన్నాయి, పాత కొంపలే అక్కడ అంట. అట్లా బాడీలు మనవి కూడా. నీకు నీవే గాని నీకెవ్వరు లేరు, నా మాట నమ్మవే చిలుక. ఆస్తి పాస్తుల కొరకు అస్తమానము నీవు కుస్తీలు పట్టేవు చిలుక. ఆస్తి పంపకాల గురించి కొట్లాడుకుంటూ చంపుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మోసాలు చేసుకుంటూ అడ్వకేట్లను పెట్టి కోట్ల చుట్టూ జీవితాంతం తిరిగి చచ్చిపోతారు. 1 ఇంచు జాగా పక్కోడు అడుగుతున్నాడు తమ్ముడు అన్నను, పోనీ ఇచ్చి కథం చేద్దాము హాయిగా ఉందామని అనుకోరు. జీవితాంతం వకీళ్ళకి పైసలు పెడితే కోట్ల చుట్టూ తిరుగుతారు, కానీ సొంతగా చేసి దాంతో బయటపడదామని ఎవ్వరు ఆలోచించరు. ప్రతిదానికి ఇంత జిడ్డు పెట్టుకునే అవసరం లేదు. ఏదో 1 2 చేసి కథం చేయాలి, లాగొద్దు దానికి. ఎప్పుడు కుదిరిందా ఓకే, కుదరలేదా ఓకే, రైట్, పట్టాబట్టి దాంతో బయటకు వచ్చేయాలి. లైఫ్ లాంగ్ కుములుకుంటా టెన్షన్ పడుకుంటా భార్య మంచిగా ఇంట్లో ఉండదు, ఇడవదు, వీడాకులు ఇడవదు. ఎట్లుంటుంది? ఇక
వీడు మాలం జీవితాంతం వీడు పెళ్లి చేసుకోకుండా ఇట్లనే ఉంటాడు, ఆమె అట్లనే ఉంటుంది. ఎన్ని కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు. దానికి కారణము ఇలాంటి ధ్యానం దొరకకపోవడము, క్లాసులు వినకపోవడం, స్వాధ్యాయం చేయకపోవడం, సజ్జన సాంగత్యం చేయకపోవడం. 8-9 సంవత్సరాలు అఫేర్ చేస్తారు, బాగుంటారు, పెళ్లి కాగానే డైవర్స్కి వెళ్ళిపోతారు 6 నెలలకి. ఏమైంది? ఆ ప్రేమ ఎక్కడ చచ్చిపోయింది? ప్రేమ కూడా బ్యాలెన్స్లో నిలబడుతుంది అంటాడు ఓషో. 2 పిల్లర్లు ఎంత గ్యాప్లో ఉండాలో అంత గ్యాప్ ఉంటేనే నిలబడుతుంది. ఆ 2 పిల్లర్ని ఒక్కచోట దగ్గర తెచ్చి కలిపితే పడిపోతుంది. అది పెళ్లి కాన్సెప్టే అది ఉంది. లవర్స్గా ఉంటే జీవితాంతం ప్రేమ అట్లనే ఉంటుంది, పెళ్లి చేయగానే చచ్చిపోతుంది అంటాడు ఓషో. అదే డైట నోరు బారేసుకున్నాడు, పైసలు ఇచ్చి చంపేసిర్రు ఆయనకు. ఒప్పుకోదు మన భారతీయ సంస్కృతి, కానీ నేను చెప్పిన దాంట్లో సత్యం ఉంది. ఆ 2 పిల్లర్స్ దూరం పోయినా నిలబడదు, దగ్గర వచ్చినా నిలబడదు, బ్యాలెన్స్గా ఉండాలి. అలాంటి బ్యాలెన్స్ని నేర్పిస్తుంది మన ధ్యానం. భార్య డామినేట్ భర్తగా చూడొద్దు, భర్త భార్యను భార్యగా చూడొద్దు. ఇద్దరు లవర్స్గా ఉంటే జీవితాంతం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గానే ఉంటారు. అప్పుడే నిలబడుతుంది ఆ ప్రేమ. అదే మన పిరమిడ్ సొసైటీ. ప్రాక్టికల్ నా అనుభవం ఇది, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా మేడం చెప్తాను, నువ్వు నాకు భార్య కాదే, నాకు గర్ల్ ఫ్రెండ్ అంట. నేను నీకు భర్తను కాదు, నీకు బాయ్ ఫ్రెండ్ కాదు చూడు, అప్పుడే ఉంటుంది, బాగుంటుంది, లేకుంటే బాగుండదు. కరెక్ట్. అది డామినేటింగ్ అవసరం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు డామినేట్ చేసుకుంటారు. పడి ఉండు, నువ్వు నాకు భార్యవు, వంటింటి కుందేలు, ఏం చెప్పినట్టు నడవాలి, అవసరం లేదంతా. అదే లవర్ ఉంటే తీసుకోపోయి హోటల్లో తినిపిస్తాడు మంచిగా, ఐస్ క్రీమ్లు, పబ్బులు, అవి ఇవి, బర్గర్లు. అదే భార్య అయినాక ఎక్కడ చచ్చిపోయింది ఆ ప్రేమ? ఎన్ని రోజులైంది ఏ హోటల్ తీసుకుపోయినా అంటది. కారు కొత్తగా ఉన్నప్పుడు రోజు వస్తారు, తర్వాత పక్కకు పడేస్తారు. స్కూటీ కొంటే రోజు తుడుస్తారు, కొన్ని రోజులు జర పాత కాగానే పక్కకు పడేస్తారు. భార్య కూడా అంతే. కొత్త చెప్పులు, కొత్త ఇల్లు, కొత్త చీర, కొత్త భార్య సెట్ గానికి టైం పడుతుంది. జర టైం ఇవ్వాలి దానికి. కొత్త చెప్పులు తొడగానే మంచిగా అనిపిస్తుంది, మెల్లగా గిచ్చుతుంది, కిందికి వెళ్ళి బుగ్గలు వస్తాయి. భార్య రాగానే సెట్ కాదు మన ఫ్రీక్వెన్సీకి. కొత్త ఇంట్లో పోతే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది, కొత్త కారు ఎక్కితే ఎట్లుంటుంది, కొత్త చీర కట్టిన రోజు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీకి సెట్ కావాలన్నట్టు. దానికి టైం పడుతుంది. ధ్యానానికి రాగానే అర్థం కాదు, ఇది టైం పడుతుంది, టైం ఇవ్వాలి దానికి. ఆస్తి పాస్తిల కొరకు అస్తమానము నీవు కుస్తీలు పట్టేవు చిలుక, అస్థిరమ్ము పైన గుస్తీలు నీకేలా. భూమి గురించి కొట్లాడి 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 చచ్చిపోతాం. భూమి ఆన్నే ఉంటుంది, ఎక్కడ పోదు. అది పేపర్ మీద పేర్లు చేంజ్ అవుతుంటుంది. ఈరోజు మన పేరు, రేపు మన కొడుకు పేరు, తర్వాత మనమని పేరు, అంతే. కానీ భూమి ఆన్నే ఉంటుంది, ప్రపంచం ఆన్నే ఉంటుంది, అంతా అక్కడే ఉంటుంది. ఆగమయ్యేది ఎవడు? మనిషే. మనిషి లోపల ఉన్న మనసు, బుద్ధి. అస్థిరమ్ము పైన గుస్తీలు నీకేలా, కాస్తయో చింపుమా చిలుక. టెన్షన్ని మనం పట్టుకున్నాం, మనకు టెన్షన్ ఎప్పుడు పట్టుకోలేదు, మనం పట్టుకున్నాం. ఇంత సిగరెట్ 6 అడుగుల అందగాన్ని పరిచయం చేస్తుంది. సిగరెట్ లేకుంటే నాకు ఇక సుధరాయిస్తలేదు సార్, నాకు అర్జెంట్ సిగరెట్ కావాలంటాడు. చిల్లర లేవు, 10 లక్షలు ఉన్నాయి జేబులో, అన్నా ఒక 10 రూపాయలు అన్నా అని వస్తాడు నా షాప్లో ఒక్కడు. పెద్ద సేటు, 10 లక్షలు ఉన్నాయి, కానీ సిగరెట్ నేను అర్జెంట్ తాగాలి సార్, 10 రూపాయలు అంటాడు. ఇంత సిగరెట్ వంగబెట్టిందిరా నీతో నీ బతుకొచ్చాడా అన్న. ఆస్తి పాస్తుల కొరకు అస్తమానము నీవు కుస్తీలు పట్టేవు చిలుక, అస్థిరమ్ము పైన గుస్తీలు నీకేల, కాస్తయో చింపుమా చిలుక. ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అందురే చిలుక, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను చూడ జంకుదురు చిలుక. శ్వాస పోగానే బాడీ అంటారు, పేరు పెట్టరు. ఇక బాడీని లేపుడు తొందరగా అంటారు. కరెక్టే కదా? బాడీ అయిపోతుంది, లోపల ఉన్న శివుడు వెళ్ళిపోతే శవంగా మారిపోతుంది ఆ బాడీ.
ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అందురే చిలుక, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను చూడ జంకుదురు చిలుక, పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగక వెర్రి చిలుక, విశ్వాన నీవెంత నీ పేరు ఎంత, విశ్వాన నీవెంత నీ పేరు ఎంత, ఇకనైనా మేలుకో చిలుక. ఏమో సాధించినట్టు పెద్ద తోపుల్లేగా ఈగోని డెవలప్ చేసుకుంటాడు మనిషి, అదే అజ్ఞానము. అంత సినిమా ఎవరికి లేదు. ఎంటుకలు తెల్లగా అయితే పోయి డైయింగ్ చేసుకుంటాం కానీ నల్లగా చేసే దమ్ము ఎవరికి లేదు. మరి నడిచే శ్వాస సహజంగా నడుస్తుంది. ఒక్క ఊపిరి 5 నిమిషాలు ముక్కు మూసుకొని కూర్చోండి, ఎట్లుంటుంది. విడిచేది నేర్పించేది ఆ ప్రకృతే, తీసుకునేది నేర్పించేది కూడా ఆ ప్రకృతే. ఇన్హేల్ ఎక్సెల్, శ్వాస తీసుకుంటున్నాం వదిలేస్తున్నాం. జీవితం వదలాలి పట్టుకోవాలి, వదలాలి పట్టుకోవాలి. ప్రతిదానికి అంత పట్టుకొని ఉండే అవసరం లేదు. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగక వెర్రి చిలుక, విశ్వాన నీవెంత నీ పేరు ఎంత, ఇకనైనా మేలుకో చిలుక. డబ్బు డబ్బంటావు ఇబ్బంది పడి మురికి దిబ్బలు దిగబోకి చిలుక, జబ్బు ఊసుక యముడు దబ్బు దబ్బు నాల తబ్బిబ్బు కానేల చిలుక. 10 రూపాయలు తీయడు ఎప్పుడన్నా అన్నదానానికి ప్రోగ్రామ్కి అంటే జమ చేసి కోవిడ్ వస్తుంది, పోయి 4 లక్షలు 5 లక్షలు కట్టి ఇంటికి రాడు, చచ్చిపోతాడు. డబ్బు డబ్బంటావు ఇబ్బంది పడి మురికి దిబ్బలు దిగబోకి చిలుక, జబ్బు ఊచుకయముడు దబ్బు దబ్బు నాల తబ్బిబ్బు కానేల చిలుక. ఒక్కసారి ఊడ్చుకొని వెళ్ళిపోతుంది అంతే. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నాది నాది అనుకుంటాం అన్ని. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేదేదిక చిలుక. ఏది నీది కాదు, ఏది నీతో రాదు, ఏది నీది కాదు, ఏది నీతో రాదు, నా మాట నమ్మవే చిలుక, నా మాట నమ్మవే చిలుక. సారమేలేనట్టి సంసార వలయాన చిక్కి సొక్కగ నేల చిలుక. సారమే లేదు జీవితంలో, అన్నీ ఉన్నాయి కానీ సుఖశాంతులు లేవు. ఉప్పు లేని భోజనం ఎంత సప్పగా ఉంటుందో అంత సప్పగా అయిన జీవితాలు అయిపోయినాయి ఈరోజు. సారమే లేనట్టి సంసార వలయన చిక్కి సొక్కగనే ఇలా చిలుక. నారు పోసిన వాడు దేవుడున్నాడంచు నోరార చాటవే చిలుక, నోరార చాటవే చిలుక, నోరార చాటవే చిలుక, నోరార చాటవే చిలుక. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మాతాశ్రీకి, మాతాశ్రీ అమ్మడి ఎంతమంది ఇంకా ఆర్గనైజర్లు ఉన్నారు, పేర్లు నాకు తెలియదు కానీ వాళ్ళకి స్పెషల్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి, అన్కాపూర్ వాస్తవంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వత్ర సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్య దుఃఖమాప్నయాత్. ఓం శాంతి శాంతి శాంతి. వాళ్ళు అందరూ కూడా రాత్రింబవళ్ళు గత 2-3 రోజుల నుంచి కూడా కష్టపడుతున్నారు. సో వారి యొక్క కష్ట ఫలితంగా ఈరోజు అందరికీ కూడా అంకాపూర్ గ్రామంలో ఈ యొక్క శాకాహారి ర్యాలీ యొక్క మహత్యము తెలుసుకునేలా ప్రయత్నం చేశారు. చాలా ధన్యవాదాలు. అరుంధతి మేడం ఒకసారి డయాస్ మీద రావాలి, గట్టిగా క్లాప్స్ కొడదాం. అరుంధతి మేడం సీనియర్ మోస్ట్ మాస్టర్ మన ఆర్మూర్లో ఫస్ట్. నాకు ఆ మేడమే పరిచయము. రండి మేడం ఒకసారి. నాతో మా బ్రదర్ దేవేందర్ ముదల్కర్,
మా బామ్మర్ది గారు వేల్పూరు ఇదే ఊరు వాళ్ళది, రావాల్సిందే కోరుతున్నాము పిల్లలతో సహా. రమేష్, దేవేందర్, ఆ పిల్లలు, నాగలక్ష్మి, ప్లీజ్ కమాండ్ డాష్. చాలా రకాలుగా ఈరోజు ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడానికి దయ్యాలు చాలా ట్రై చేసినాయి ఇక్కడ, నెగిటివ్ ఫోర్సెస్ అవి. అందుకే ఏం చేసిన అంటే అందరినీ కూర్చోబెట్టి, ఇక్కడ నేను చేసింది ఏం లేదు, కూర్చోబెట్టి అన్న పత్రి సార్ ఈ దుకాణం నీది, నీ గిరాకీ ఇది, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా పనులన్నీ ఇచ్చి, ఈ దుకాణం నీది, ఈడ గీట ఏమైనా గడబడ అయిందనుకో నాదేం పోదు, నీదే పోతుంది. యథాయోగ్యం తథాకూరు. ఏ దయ్యాలు ఉన్నాయో ముందు ఇడికెళ్ళి లేపి వాళ్ళకి బయటికి పంపి సార్ అని పెట్టినాక కొన్ని దయ్యాలు వెళ్ళిపోయినాయి. సోల్స్ కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, మనకు తెలియదు అది. ఆ ఫోర్సెస్ వెళ్ళిపోయినాక రిలీజ్ అయింది పాజిటివ్ ఎనర్జీ, గ్రాండ్గా సక్సెస్ అయింది ప్రోగ్రామ్. అది ఇది ఎక్కడే కాదు, చాలా చోట్ల జరుగుతుంది నాకు. ఇది కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, అవి పోవాలన్నట్టు. నాకు ఒరిస్సాలో జరిగింది, ఇద్దరు లేచి వెళ్ళిపోయినాక ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. మరి లోపల యాక్సెప్టెన్స్ లేకుంటే దేవతలు దిగారు ఎప్పుడు. అర్హత లేనోళ్ళు ఈ హాల్లో ఎవరైనా ఉంటే భగవంతుడు దిగి రాడు. అర్హత ఉన్నోళ్ళే మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు ఇప్పటి వరకు అందరు. ఓకే మేడం, సునీత మేడం మీరు కూడా రండి. సునీత మేడం గోవిందపేట్. అరుంధతి మేడం. దేవేందర్ ముదల్కర్ మా తమ్ముడు, మేము ముగ్గురం బ్రదర్స్. మా అన్నయ్య రవీందర్, నేను నరేందర్, ఈయన దేవేందర్. నాకు ఒక చెల్లెలు ఉంది. ఎక్కడ లోకల్ మన తెలంగాణ క్లాసులకు మేము ఇద్దరం కలిసి బయటకు వస్తాం. బయట దూరం ఉంటే నేను ఒక్కడిని వెళ్ళిపోతాను. నా పేరు దేవేందర్ ముదల్కర్. నరేందర్ గారు మా అన్నగా నాకు రావడం, ఆయనకు తమ్ముడుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఎందుకంటే అంత గ్రేట్ సోల్తో పాటు తిరగడం అంటే మామూలు విషయం కాదు. నేను ప్రతిసారితో కూడా తిరిగాను, కాకపోతే ఆయనకన్నా ఎక్కువ నేను మా అన్నయ్యతో చాలా తిరిగాను. ఈ తెలంగాణ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ తిరిగిన వాడిని. నాది ఒకటే మెసేజ్, అందరూ మెడిటేషన్ చేయండి, చేసిన తర్వాత రిజల్ట్ మీరే చూడండి. ఒకరు చెప్పడం అనేది కాదు. ఇప్పుడు నాకేం జరిగిందో నా వరకే నాకు తెలుసు, మీరు చేస్తే కానీ ఆ రిజల్ట్ తెలియదు. దానికి అనుభవంలో తీసుకురండి, అప్పుడు మీకు అప్పుడు ఏమన్నా డిఫరెన్స్ కనపడకపోతే అప్పుడు చెప్తా. రమేష్, ఎట్లా అనిపించింది ఈరోజు? ఫస్ట్ టైం నా క్లాస్కి వచ్చింది మా బామ్మడిది వేల్పూరు, మా తమ్ముని అత్తగారు ఊరు ఇది. అత్తగారి ఇంటికి వచ్చినాం మేము, అల్లుళ్ళం మీ ఊర్లో మేము. ధ్యానం క్లాసు బాగానే ఉంది, రోజు ధ్యానం చేయాలి. మా బావగారు దేవేందర్ గారు ఫస్ట్ టైం కొద్దిగా మాట్లాడాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దయచేసి కాసేపు ఒక్క 5 నిమిషాలు అందరూ అలాగే కూర్చోండి, ఎవరు వెళ్ళొద్దు. అంకాపూర్ వాళ్ళందరూ స్టేజ్ పైకి రండి ప్లీజ్. నీలిమక్క, అనురాధక్క, అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు అందరు రండి. విశాలి, అందరూ రండి ప్లీజ్. అందరూ ఉండాలి సన్మాన కార్యక్రమంలో.